మా కరుణాకర్ దేశాయ్ ఉన్నారు తెలంగాణ సోషల్ మీడియా ఫోరం నుంచి మీతోటి మాట్లాడటానికి. కరుణాకర్ గారు నమస్కారం. నమస్కారం రాజేంద్ర గారు. నమస్కారం. నమస్తే. బాగున్నారా? బాగున్నా. కరుణాకర్ గారు మీ ప్రశ్న సూటిగా అడగండి. అది ఏం లేదు, బీజేపీ ప్రభుత్వము కేసీఆర్ అవినీతి మీద కావచ్చు, బీఆర్ఎస్ ప్రభుత్వం అవినీతి మీద చాలా ఆరోపణలు చేసింది. ముఖ్యంగా లిక్కర్ కేసులో అసలు ఇంత తీవ్రంగా ఇక బీఆర్ఎస్ పార్టీ ఇక కథమైనట్టే. కవిత కేసు కంపల్సరీ ఆమె జైలు, ఇది బీజేపీ పుంజుకునే అవకాశం ఉందని అంతా ఎవరైతే బీఆర్ఎస్ కు వ్యతిరేకంగా రాజకీయాలకు అతీతంగా అన్ని పార్టీల్లో ఉన్నోళ్ళు కూడా అది భావించారు. కానీ ఎందుకో సడన్ గా దాన్ని అటకెక్కించారు. మరి దాని పర్యవసనము అంటే మీ మనసులో ఉండొచ్చు, మీరు అనుకోవచ్చు, కానీ మేము చాలా వరకు ఎక్స్పెక్ట్ చేసినాం. పోటీ కాంగ్రెస్ బీజేపీ మధ్యనే ఉంటుందన్న అనుకున్న మేము కూడా కొంచెం డిసప్పాయింటెడ్. అయినా మళ్ళీ ఇప్పుడు మళ్ళా కవిత కేసు కూడా ముందుకు తెస్తుంది. అసలు ఎందుకు తెస్తున్నట్టు, ఎందుకు అటకెక్కిస్తున్నట్టు, దీనివల్ల బీజేపీకి మరి నష్టమని కేంద్ర బీజేపీ నాయకత్వానికి తెలియదా? ఎందుకు అట్లా చేసిందంటారు? సూటి ప్రశ్న అడుగుతున్నారు కరుణాకర్ గారు. అంటే ఈ ఇష్యూ దాచేస్తే దాగేది కూడా కాదు ఇది. ఎందుకంటే ఈ ప్రజాక్షేత్రంలో ఆల్రెడీ చెప్పబడ్డది, దాని ఫలితం కూడా ఆల్రెడీ వచ్చింది. కరుణాకర్ గారు, దాని ఫలితం కూడా ఆల్రెడీ వచ్చింది. వాస్తవంగా ఈ లిక్కర్ ఇష్యూ సిబిఐకి సంబంధించినటువంటి ఇష్యూ, ఒక ఈడీకి సంబంధించిన ఇష్యూ, దాని కొనసాగింపుగా అది భారతీయ జనతా పార్టీకి సంబంధించిన ఇష్యూ కాదు వాస్తవంగా, మీకు తెలుసు. కానీ ఎందుకో భారతీయ జనతా పార్టీ అరెస్ట్ చేయబోతుంది, భారతీయ జనతా పార్టీ జైలు పెట్టబోతుంది అనేటువంటి భావన కల్పించబడ్డది. దాన్ని కాంగ్రెస్ పార్టీ సక్సెస్ఫుల్గా వాడుకున్నది. దాన్ని మీరు అన్నట్టుగా ఈ లిక్కర్ ఇష్యూలో దేశం మొత్తంలో చాలామందిని అరెస్ట్ చేస్తున్నప్పుడు దాన్ని కేంద్ర బిందువు అయిన కవిత గారిని ఎందుకు అరెస్ట్ చేయలేకపోయిండు అనే విషయంలో ఇవాళ మేము నమ్మించలేకపోయినాం ప్రజలు, వాస్తవం కూడా. కాబట్టి ఇవాళ ఆ ఇష్యూలో ఇద్దరు ఒకటేనని చెప్పి భావించింది. కాబట్టి ఎట్టి పరిస్థితుల్లో కేసీఆర్ అధికారం రావద్దని కోరుకున్నారు. కాబట్టి ఇష్టం ఉన్నా లేకపోయినా ఈ జెండా చూల్లే కాంగ్రెస్ పార్టీకి కొట్టేసిన విషయం వాస్తవం కాదంటారా కరుణాకర్ గారు? కానీ ఇప్పటికీ నాకు విశ్వాసం ఉంది ఏంటంటే తప్పకుండా ఇప్పుడు ఈడీ లాంటిది కానీ లేకపోతే సిబిఐ లాంటిది కానీ సరే ఎవరున్నా తన పని తప్పకుండా తను చేసుకోపోద్దని విశ్వాసం ఉంది. చట్టం ముందు ఎవరు తప్పించుకోవాలనేటువంటి భావన ఉన్నది. ఇలా మనకు తెలుసు, మన రాజ్యాంగంలో మన చట్టం మీద మనకు అపారమైన గౌరవం ఉంది. కాబట్టి డెఫినెట్గా తప్పు కనుక జరిగి ఉంటే డెఫినెట్గా ఎప్పుడో ఒకనాడు శిక్ష తప్పదని నేను భావిస్తే మనిషిని. కానీ అదే సందర్భంలో కేసీఆర్ కే సాత్ కేసీఆర్ వికాస్ కే లియే బీజేపీ కామ్ కరే అనే వర్డ్ మాత్రం కవిత అరెస్ట్ విషయంలో జరిగినటువంటి రాజకీయం, న్యాయపరమైనటువంటి అంశాలు ఇవన్నీ దానికైతే ఆస్కారం కల్పించినాయి. ఇది కాదంటారా? యాక్చువల్గా మరి మోడీ గారు వచ్చినటువంటి సందర్భంలో ఇచ్చిన స్పీచెస్, నడ్డా గారు వచ్చిన సందర్భంలో ఇచ్చిన స్పీచెస్ మీరు ఎప్పుడైనా వినండి, అనలైజ్ చేసుకోండి. ఎక్కడ ఆ ప్రభుత్వాన్ని మేమేదో కాపాడే ప్రయత్నం చేసినట్టుగాను వాళ్ళ వ్యక్తులను కాపాడే ప్రయత్నం చేసినట్టుగా ఎక్కడ మేము చేయలేదు. నేను కొన్ని కాకపోతే ఏంటంటే అది బిల్డప్ చేయబడ్డది, రాజేంద్ర గారు ప్రజలకు నమ్మించబడ్డది. రాజేంద్ర గారు నేను కొన్ని ఘటనల సీక్వెన్స్ చెప్తా. ఒకటి, బీజేపీ ఎంపీలు ఇద్దరు కవిత అరెస్ట్ కాబోతుంది అంటూ పదే చెప్పటం, అప్పటి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడితో సహా. ఆ తర్వాత ఆ బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడినే పదవి మార్పు జరగటం, దాన్ని చూసామా నాతో పెట్టుకుంటే ఏమవుద్దో అని కేసీఆర్ స్వయంగా ప్రెస్ మీట్లో చెప్పటం. ఇటువంటి అన్ని చూసినప్పుడు కేసీఆర్ ఆనందం కోసం బీజేపీ అధ్యక్షుడిని మార్చింది అనే భావం ప్రజల్లోకి రావడానికి ఆస్కారం కల్పించిందా లేదా? తప్పు అంటే వాస్తవంగా జరిగింది ఏంటంటే 2022 2023 ఫిబ్రవరి ఆర్ మార్చి వరకే బండి సంజయ్ గారి టర్మ్ 3 సంవత్సరాలు కాకపోతుంది. ఓకే. ఎన్నికల సందర్భంగా అన్ని రాష్ట్రాల్లో ఎట్లయితే మార్చే ప్రయత్నం చేసుకున్నారో ఇక్కడ కూడా మార్చింది తప్ప కేసీఆర్ గారు బండి సంజయ్ గారిని మార్చమన్నట్టుగా లేకపోతే కేసీఆర్ కోసమే బండి సంజయ్ గారిని మార్చేది అంతా తప్పుడు కథనాలు. ఇవన్నీ కూడా తప్పుడు భావం అయితే ప్రజల్లో రావడానికి ఆస్కారం అయితే వచ్చింది. అంటే తప్పుడు వార్తల్ని కూడా పదే చెప్పి నమ్మించడం సక్సెస్ కావచ్చు, కానీ వార్త తప్పు, ఆ భావన తప్పు అంటుండేది. బండి సంజయ్ గారి
మార్పుకు దీనికి సంబంధం లేదు. యా